హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపాల కవి' ఎపిసోడ్ 87. దొంగ సచ్చినోడా అని అరుస్తుంది సాహిత్య సిద్ధు వెళ్తుంటే. కానీ నీ అరుపులతో నాకేం పనిలేదు అన్నట్టుగా అమ్మా, నాన్న నేను బయటికి వెళ్తున్నాను అని వాళ్ళ అమ్మా, నాన్నకు చెప్పేసి సిద్ధు తన బుల్లెట్ వేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇక సాహిత్య గోలలో పడి అటూ ఇటూ తిరగడం, ఈ పెళ్లి పనులు అన్నిట్లలో కలిసి కాస్త 10, 15 రోజులవుతుంది సరిగ్గా పొలానికి వెళ్ళక. వాళ్ళ తోటలు, పొలాలు ఎలా ఉన్నాయని అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాస్త బాగోలేనివి, పాడైపోయినవి అన్నిటికి కూడా కాస్త మందు కొట్టమని పని వాళ్ళందరికీ చెబుతూ, పనులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అని తెలుసుకుంటూ వాళ్ళ తోటలు, పొలాలు అన్నీ అయిపోయాక అలాగే జానకమ్మ, రఘుపతి గారి పొలాలు, తోటలు కూడా చూసుకొని పని వాళ్ళతో కాసేపు మాట్లాడి ఊర్లో ఏం జరుగుతున్నాయి, ఏమేం పనులు జరుగుతున్నాయి అన్నీ తెలుసుకొని ఏ రాత్రికో ఇల్లు చేరుకుంటాడు సిద్ధు. సిద్ధు వెళ్ళిన తర్వాత హిత, సాహిత్య ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక హితకి ఆ రోజు కాలేజ్ లేకపోవడంతో చక్కగా వదిన, ఆడపడుచు ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ త్రివేణి గారు వాళ్ళకి స్పెషల్‌గా స్నాక్సు, ఒక్కోసారి జ్యూసు, ఒక్కోసారి టీ, కాఫీ పంపిస్తూ ఉంటే చక్కగా అవి తింటూ, తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ రాత్రి వరకు. ఇక రాత్రి మాత్రం త్రివేణి గారికి హిత, సాహిత్య ఇద్దరు త్రివేణి గారు కిచెన్‌లో వంట సిద్ధం చేస్తూ ఉంటే ఆవిడకి హెల్ప్ చేయడానికి ఇద్దరు కిచెన్‌లోకి వెళ్లారు. "వద్దమ్మా నేను చేసేస్తాను కదా! మీరు వెళ్ళండి" అన్నారు త్రివేణి గారు. కొడుకు, కూతురు, కోడల్ని చూసి. "పర్లేదత్తయ్య" అని వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటే కొన్ని కర్రీస్ వండడం స్టార్ట్ చేసింది సాహిత్య. "నేను కూడా నేర్చుకోవాలి కదా అత్తయ్య! మళ్ళీ నేను వండినప్పుడు మీ అబ్బాయి బాగోలేదంటే ఎలా? మీ వంట అయితే చాలా బాగా తింటాడు సిద్ధు. అందుకే మీరెలా వండుతారో నాకు కూడా అలాగే నేర్పించండి. నేను కూడా సిద్ధూకి వండి పెట్టాలి కదా" అని అంది సాహిత్య. కోడలు కొడుకు కోసం వంట నేర్చుకుంటానని చెప్పడంతో త్రివేణి గారు సంబరపడుతూ చక్కగా కోడలికి వంటలెలా చేయాలో నేర్పించడం స్టార్ట్ చేశారు. అత్తాకోడలు ఇద్దరూ కష్టపడుతూ ఉంటే హిత మాత్రం కిచెన్ గట్టు మీద కూర్చొని క్యారెట్ తింటూ వాళ్ళిద్దరిని సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది. పెళ్ళై 4 రోజులు కాలేదు. మీ వదినని చూసి నేర్చుకోవే. ఇప్పుడే మీ అన్నయ్య కోసం వంటలెలా నేర్చుకుంటుందో. నువ్వు మాత్రం గాడిదలా ఇంత పెరిగావు. రేపు అత్తారింటికి వెళ్తే నిన్నేమనరు. నిన్ను పెంచిన మమ్మల్నంటారు. కనీసం కూతురికి వంట కూడా నేర్పించలేదా? అని ఆవిడ కూతుర్ని తిడుతూ ఉంటారు త్రివేణి గారు. అలా తిట్టేవాడిని నేనెందుకు చేసుకుంటాను మమ్మీ. చక్కగా వంట, ఇంట్లో పనులు వచ్చిన వాడినే చేసుకుంటాను. లేకపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? పైగా నాకు వచ్చేవాడి కోసం నేను వండి పెట్టాలా? అంత అవసరం లేదు. బయట జొమాటో, స్విగ్గీ అంటూ చాలా ఉన్నాయి. వంట వస్తే వాడు కుకింగ్ చేస్తాడు ఇంట్లో. లేకపోతే బయట ఆర్డర్‌లే. నేనిట్లా కష్టపడడం ఏమీ ఉండదు. అయినా మా అన్నయ్య నాకు అలాంటి వాడిని తీసుకురాడులే. అన్ని పనులు వచ్చిన వాడిని చక్కగా నాకన్ని పనులు చేసి పెట్టేవాడినే తీసుకొస్తాడు అని తెగ పోజ్ కొట్టడం మొదలుపెట్టింది హిత. హిత మాటలకి సాహిత్య కర్రీ కలుపుతూ నవ్వుకుంటూ ఉంటే, అవునవును. అలాంటి పెళ్ళికొడుకుని మీ అన్నయ్య తయారు చేసి తీసుకొస్తాడే మరి నీకోసమే. అట్లాంటి వాడు వస్తాడు అంట. సిగ్గులేదు అలా మాట్లాడడానికి అన్నారు త్రివేణి గారు కూతుర్ని. అరె! అన్ని పనులు వచ్చిన అబ్బాయిని కోరుకోవడం తప్పా అమ్మా? ఏ అబ్బాయిలు కోరుకోవడం లేదా? ఇంటి పని, వంట పని అన్నీ వచ్చి ఉండాలి అమ్మాయికి అని. ఇప్పుడు మా అమ్మాయిలం కూడా అంతే. అన్ని పనులు వచ్చిన వాడినే కోరుకుంటాం. లేకపోతే అవసరం లేదు. అన్ని పనులు వచ్చిన వాడినే చేసుకుంటాను నేను. లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటాను. అంతే అంది హిత. అప్పుడే ఇంటికి వచ్చిన సిద్ధు చెల్లి మాటలన్నీ వింటూ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళాడు. అదిగో సిద్ధు వచ్చినట్టున్నాడమ్మా సాహిత్య. ఏమైనా కావాలేమో చూసుకో వెళ్ళి. వంట అయిపోయింది కదా! నేను చూస్తాలే ఇది అని సాహిత్యని వాళ్ళ రూమ్‌లోకి పంపించేశారు త్రివేణి గారు. అలాగే అత్తయ్య అని సాహిత్య రూమ్‌లోకి వెళ్ళేసరికి సిద్ధు స్నానం చేసి టవల్ మీద బయటకి వచ్చాడు వాళ్ళ రూమ్‌లోకి. అప్పుడే సాహిత్య కూడా రూమ్‌లోకి రావడంతో, "నువ్వేంటే ఇలా వచ్చావు?" అని అతడు వేరే రూమ్‌కి వెళ్లి డ్రెస్ వేసుకోవాలని చూశాడు.
కానీ మన సాహిత్య మేడం గారు సిద్ధుని బయటకి వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేసి, "నేను నీ పెళ్ళాన్నిరా! అర్థమవుతుందా లేదా నీకు? బయట దాని ముందు డ్రెస్ వేసుకున్నట్టు చేస్తున్నావు. అయినా నా ముందు డ్రెస్ వేసుకోవడానికి కూడా నీకు సిగ్గేంట్రా?" అని అంది సాహిత్య సిద్ధు మీదకి వెళ్తూ. "నేనిలా అబ్బాయిల ముందు డ్రెస్ వేసుకోలేదే ఎప్పుడూ" అని అన్నాడు సిద్ధు. "రేయ్! నీకు మాటలెక్కువవుతున్నాయి" అని సిద్ధు మాటలకి కోపం వచ్చి అతడి భుజం మీద 4 దెబ్బలు వేసి, "అయినా ఏంట్రా దూరం దూరంగా ఉంటున్నావు? కనీసం కొత్తగా పెళ్ళైన పెళ్ళాంతో ఎలా ఉండాలో కూడా తెలియదేంట్రా నీకు?" అని అంది సాహిత్య. నున్నగా కనిపిస్తున్న అతడి ఛాతీ మీద ఆమె చేతులు వేసి పాముతూ. "నేను అబ్బాయిలతో రొమాన్స్ చేయనే." "ఆహా! ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో రొమాన్స్ చేశావేంటి?" అని అడిగింది సాహిత్య మత్తుగా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ. "కౌంట్ చేయలేదులే. ఈసారి కౌంట్ చేసి లెక్క కట్టుకొని మరీ వచ్చి నీకు చెప్తాను గానీ, జరగవే" అని అతడి ఛాతీ మీద తచ్చాడుతున్న ఆమె చేతిని పక్కకి విసిరి, అతడు బయటికి వెళ్ళాలని చూశాడు కానీ, "హలో సార్! మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు కానీ ఇక్కడే వేసుకోండి డ్రెస్సు. నేనటు తిరుగుతాను. ఏదో అమ్మాయిలా సిగ్గుపడుతున్నాడు చూడు పెళ్ళాం ముందే వీడు" అని సిద్ధుని తిట్టుకుంటూ సాహిత్య బెడ్ సర్దుతూ ఉంటే, ఇక సిద్ధు ఆమె చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు డ్రెస్ వేసుకున్నాడు. సిద్ధు డ్రెస్ వేసుకున్నాక, "అమ్మమ్మ మనల్ని ఇంటికి రమ్మని చెప్పింది కదా! వెళ్దామా?" అని అడిగింది సంబరంగా. "నీకంతగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. నేను కాదు అన్నానా?" అన్నాడు షర్ట్ స్లీవ్స్ మడత పెట్టుకుంటూ సిద్ధు. "మనకు పెళ్లయింది కొత్తగా. పెళ్లైన వాళ్ళిద్దరిని కలిసి రమ్మని చెప్పారు ఇంటికి. నేనొక్కదాన్నే వెళ్ళే పనైతే నేనెందుకు అడుగుతాను నిన్ను" అని అంది సాహిత్య. "నాకిప్పుడు వీలు కాదు. వీలైనప్పుడు చూద్దాంలే. నీకంతగా వెళ్లి చూడాలనిపిస్తే నువ్వు వెళ్ళు." "అరె! ఇద్దరం కలిసి వెళ్ళాలంటే మళ్ళీ నన్నొక్కదాన్ని వెళ్ళమంటావేంట్రా? వీలు చూసుకొని వెళ్దాంలేవే సతాయించకు" అనేసి సిద్ధు హాల్లోకి వెళ్ళాడు. "అవును. నేనే వీడిని సతాయిస్తున్నాను మరి. ఇప్పుడు వీడు నన్ను సతాయించడమే లేదు కదా!" అనుకొని. సాహిత్య వాళ్ళ రూమంతా సర్దుకొని బయటికి వచ్చేసరికి త్రివేణి గారు డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ కనిపిస్తారు. ఇక సాహిత్య కూడా వెళ్లి వాళ్ళ అత్తయ్య గారికి హెల్ప్ చేస్తూ ఉంటే, సిద్ధు హాల్‌లో కూర్చొని టీవీ చూస్తూ భార్య చేసే పనులన్నీ ఓ కంట చూస్తూనే ఉన్నాడు. అసలైతే తనకన్నీ అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో ఎలా పెరిగి ఉంటుందో, ఇప్పుడు జానకమ్మ గారి ఇంట్లో ఎలా ఉండేదో అతడికి చాలా బాగా తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాక తను ఏమీ చేయకుండా ఉండకుండా, జ్వరం వచ్చినా కూడా తను అన్ని పనులు వాళ్ళ అమ్మకి సహాయం చేయడం, అన్ని పనులు నేర్చుకోవడం చూస్తూనే ఉన్నాడు సిద్ధూ బాబు. మరి అలా అయినా సిద్ధూ బాబుకి ప్రేమ పుడుతుందో లేదో భార్య మీద. త్రివేణి గారు డిషెస్ అన్నీ సర్దేసి భర్తని, కొడుకు, కూతుర్ని, కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆవిడ వడ్డిస్తూ ఉంటారు. "మీరు కూడా కూర్చోండి అత్తయ్య" అని త్రివేణి గారికి సాహిత్య వడ్డించడంతో ఇక అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.